మేబీ ఈ క్వెషన్ ఎవరు అడిగారో లేదో తెలీదు. జనరల్‌గా మనకి ముందు ప్రీమియర్స్ వేస్తారు. అవును. ఏ సినిమాకైనా అవును. ముందు ప్రీమియర్ ఏస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29థ్ రిలీజ్ అయింది కదా అవును. సినిమా. మనకి 28థ్ ప్రీమియర్స్ ఏస్తారు. లేకపోతే రిలీజ్ అయిన రోజే మీడియాకి ఒక ప్రెస్ షో వేస్తారు. సో, 'టిల్లు స్క్వేర్‌కి' వేయకపోవడానికి రీజన్ ఏంటి? అంటే వి వర్ వర్కింగ్ ఎట్ వెరీ టైట్ స్కెడ్యూల్స్ అండి ఎట్ దట్ టైమ్. మేము ఓవర్‌సీస్‌కి పంపడం గూడా వి సెంట్ ఇట్ లైక్ డే లేటర్. హుహు. డిలేలో ఎళ్ళింది. ఎందుకంటే వి వర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద మ్యూజిక్ ఎట్ దట్ టైమ్. ఓకే. చెన్నైలో మిక్సింగ్ అయింది. సో, వి వర్ దేర్. లాస్ట్ మినిట్‌లో చేయాల్సిన చేంజెస్, కరెక్షన్స్, లాస్ట్ మినిట్‌లో మాకు అనిపించిన కొన్ని సీన్ ఇంక్లూడ్ చేయటం. ఏది మీకు ఓవర్‌సీస్ కాపీ ఎళ్ళాలి అన్న ముందు నైటు కొత్తగా సీన్ ఇచ్చి దానికి మ్యూజిక్ డైరెక్టర్‌ని కొట్టమంటం అనేది ఎక్కడ జరగదండి మీకు. నార్మల్‌గా ఈ ఓకే. ప్రాసెస్ ఎవరు ఫాలో అవ్వరు అసల. ఓహ్! చాలా అనార్థోడాక్స్ ప్రాసెస్ ఇది. సో, మేము ఎంత టైమ్ లైన్స్‌లో పనిచేసాం అంటే ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ని ఆల్మోస్ట్ 20 డేస్‌లో చేసామండి. 20 డేస్ కూడా కాదండి యాక్చువల్‌గా. 15 డేస్‌లో చేసాం. వావ్! 15-16 డేస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ అంతా అవగొట్టేసామండి. వాహ్! డబ్బింగ్ అయిపోయింది. బట్ అదర్‌వైజ్ మిగతావన్నీ చేయాల్సింది. మిక్సింగ్స్ అప్పటికప్పుడు అవన్నీ చేయాలి చేయాల్సిందే. కదా! అన్నీ చేయాలి. మీరు మ్యూజిక్ చేయాలి, సౌండ్ ఎఫెక్ట్స్ చేయాలి, ఈ చాలా సీజీ చేయాలి. ఇవన్నీ కూడా లాస్ట్ 15 రోజుల్లో జరిగిపోయినాయండి. డే అండ్ నైట్ వర్క్ చేసి చేసామండి. సో, మాకు ఆ ఛాన్స్ దొరకలే. మాకు ఎనర్జీ లేదు ఫస్ట్ ప్రీమియర్స్ చేయడానికి. నోట్ థట్ మాకు ఛాన్స్ కూడా దొరకలే. అండ్ ఎనీవే ఇంక రేపే రిలీజ్ ఇంకెందుకు ప్రీమియర్‌లు వేయటం వేస్ట్ అని వి థాట్ డైరెక్ట్‌గా ఎలాగో జనాలు చూస్తారు ద నెక్స్ట్ డే. వాట్ ఈస్ ద పాయింట్ అని మాకు టైం లేక చేయలేదండి. ఏం ఆలోచన వేరే ఇట్స్ నాట్ ఎ స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీ లేదండి దాంట్లో. టైం లేక చేయలేదు. టైం లేక చేయలా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? టైం లేక చేయలా. స్ట్రాటజీలు కాదు అవి.